ఇవాళ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమని చెప్పి ఆనాడు కేబినెట్ తీర్మానం చేసింది కేసీఆర్. ఇవాళ 6 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం అపాయింటెడ్ డే ఇంతవరకు కూడా ఫిక్స్ కాలేదు. ఇవాళ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఇచ్చిండు, బ్రహ్మాండంగానే చెప్పిండు. కానీ ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ సంస్థకు నెలకు 300 రూపాయల చొప్పున ఇచ్చే డబ్బులు ఇవ్వకపోతే జీతాలు కూడా సకాలంలో రాని పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ దివాళా తీసే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ అంగన్వాడీ టీచర్ల గ్రామాలలో ఇలా వాళ్ళే బిఎల్ఓలుగా బాధ్యతలు నిర్వహిస్తారు. అంగన్వాడీ టీచర్లకి 18,000 రూపాయలు తెల్లారే ఇస్తా అని చెప్పింది. ఇంతవరకు ఆ సమస్య కూడా ఊసలేదు. చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలు 66 హామీలు 400 పైచిలకు రకాల పనులు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి 6 నెలలకే ఎలిసిపోయిండు, 6 నెలలకే అబాస్ పాలైపోయిండు. ఇంత తక్కువ టైంలో ప్రజల చేత చీకొట్టించుకునే ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పే పరిస్థితి వచ్చింది. మీకు తెలిసి ఇవాళ గ్రామాలలో నేను అనేక సార్లు వచ్చిపోయిన వడ్ల కొనుగోలు వచ్చి ఏం చెప్పిండు, రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఆనాడే చెప్పిన నీ జేజమ్మ నుంచి కూడా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు తెలిసి చేస్తున్నావా ఈ సమస్య తెలియక చేస్తున్నావు అని చెప్పి అడిగినాం. కానీ ఆనాడు పట్టించుకోలేదు. మొన్నటిదాకా ఆర్థిక మంత్రికి ఉన్నాడు, అంతకుముందు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా. 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక నువ్వు చేస్తే శాశ్వతంగా రాజీనామా చేస్తా అని చెప్పి మన హరీష్ రావు గారు ప్రకటించిపోయాడు. మన ప్రజలు నమ్ముతలేరని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు రావని చెప్పి మన ఒక అబద్ధం ఆడిండు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నేను 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు మాసంలో చేసి తీరుతా అని చెప్పాడు. నేను బతికే ఉంటా ఆగస్టు మాసం వరకు, ఆయన కూడా బతికే ఉంటాడు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుందా కాదా? గతంలో ఏ ముఖ్యమంత్రి అయితే నంబర్ వన్ చెప్పిండో ఆ ముఖ్యమంత్రి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా చతికిల పడితే వెల్లకిల పడితే ఎన్నికల్లో మళ్ళీ గ్రామాలకు పోతే రైతులు తిరుగుబాటు చేస్తారని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్న పైసలు, ఇవాళ భూములు అమ్ముకున్న పైసలు తీసుకొచ్చి బ్యాంకులకు కడితే వడ్డీకి సరిపోయింది తప్ప మొత్తం రైతుల అసలు రుణమాఫీ పూర్తి స్థాయిలో చెల్లించిన మాట వాస్తవం అవునా కాదా మీరు చెప్పమని చెప్పుకోరుతా ఉన్నాను. లక్షనే చేయకపోతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే నమ్మనం. ఎన్ని హామీలు ఇచ్చిండే. ఓ తెలంగాణ ఆడబిడ్డలారా 2,500 రూపాయలు వెంటనే ఇచ్చేస్తా అని చెప్పిండు. ఏ ఒక్కరికైనా 2,500 రూపాయలు వచ్చిందా? 2,000 రూపాయల పెన్షన్ సరిపోతలేదు, 4,000 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? ఎవరికైనా 4,000 రూపాయలు? 4,000 రూపాయలు ఏం కర్మ? 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు సకలంగులకు. ఇచ్చిండా? 1 లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి సరిపోతలేదు, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? కొత్త పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు. కొత్త పెన్షన్లు లేవు. ఇవాళ చివరికి విధి వంచన గురై ఎక్కడైనా వికలాంగుల మిగిలిపోతే సదరణ సర్టిఫికెట్లు కూడా ఇవ్వని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ప్రింట్ చేయకుండా ఇలా ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ మీ పాలకుర్తున్నది. ఇవాళ పాలకుర్తులో ఏం ఎరగబెడుతున్నారు వాళ్ళు? ఇలా వేసిన మనం బ్రహ్మాండమైన మేడతో వేస్తుంది. ఇవాళ అంతకుముందన కనీసం అటో ఇటో ఇంటికి పోతే ఇంత పోస్టర్ ఉండేది, అటో ఇటో ఇంత సమస్య పరిష్కరించడం ఉండేది. కానీ ఇవాళ మీరు ఎందుకు వచ్చిందని చెప్పి ఇప్పుడే ఎవరో మాట్లాడుతున్నారు. మీరు మా ఇంటికి ఎందుకు వచ్చిండ్రు, ఏం పని వచ్చిందని చెప్పి మాట్లాడుతుందంటే వాళ్ళకు ఎందుకు ఓట్లేసినామో పేనం మీద నుంచి పొయ్యిల పడ్డ మాట వాస్తవమా కాదా ఆలోచన చేసుకోమని చెప్పు.